ఈరోజు మనకు రెండవ రోజు సంబంధితంగా పిలువబడి ఉన్నారు. వారెవరైనా లోపల వివిధ పంటలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి అనేక సమస్యలను ఉద్దేశించి వాళ్ళకు ఒక మంచి అవగాహన కల్పించే నిమిత్తమై ఈనాడు ఏర్పాటు చేసినటువంటి మెగా రైతు మేళా కార్యక్రమం లోపల పలు ప్రాంతాల నుంచి రైతులు వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు. చాలా మంది స్టాల్స్లో తిరుగుతూ ఉన్నారు. వారందరినీ కూడా సభా ప్రాంగణానికి ఆహ్వానిస్తూ ముఖ్యంగా మనకు సీజన్ ప్రారంభం కాగానే రైతాంగం అందరికీ కూడా ఒక రెండు ముఖ్యమైనటువంటి విషయాల పట్ల ఆందోళన చెందుతూ ఉంటారు. ఒకటి ఎరువులు, ఒకటి విత్తనాలు. ఈ రెండింటికి సంబంధించి రైతులు వాళ్ళకి ఎంత తెలిసి ఉన్నప్పటికీ కూడా, ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా కొత్త విషయాల పట్ల నేర్చుకోవాలని 10 మందిని సంప్రదించడం, దాని ద్వారా కొంచెం తెలిసి కొంచెం తెలియక అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న ఖరీఫ్ వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే ముఖ్యంగా ఎరువులకు సంబంధించి మనం ఆలోచిస్తూ ఉంటామో, కేవలం వ్యవసాయం అంటే కొన్ని బస్తాల యూరియాలు, డిఏపీలు వేయడమే కాదు, వేసినటువంటి ఎరువులను పూర్తి సామర్థ్యం లోపల వినియోగంలోకి తీసుకురావాలంటే నేల ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, ఆ నేలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు మనం ఎలా పాటించినట్లయితే తక్కువ యూరియా, డిఏపీ, పొటాషియంతో కూడా దిగుబడులు తగ్గించకుండా మనం ఎలా మంచి పంటలు పండించవచ్చు అనేటువంటి విషయాలను గురించి నేల ఆరోగ్యం అనే అంశం పట్ల ఇవాళ మన మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నేల ఆరోగ్యం లోపల మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించి పదే మనం చెప్తా ఉన్నాం, పచ్చి రొట్టె ఎరువులు వేయండి అని, ముఖ్యంగా పంట అవశేషాలను తగలబెట్టకండి అని, భూమిని వీలైనంతగా తక్కువ దున్నండి అని, ఎక్కువ నీళ్లను వాడకండి అని, పంట మార్పిడి చేయండి అని, ఈయన అనేక విషయాలను చెప్పడం ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, దానికి మరి ఎరువులకు సంబంధించిన అంశాలేంటి అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఈ మధ్య కాలం లోపల చాలా మంది రైతులు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది రైతులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మరింత విపులంగా మనకు తెలుసుకునేందుకు గాను నేల ఆరోగ్యం మీద మనం మొదటగా చర్చను ప్రారంభిస్తున్నాం. నేలను నమ్మిన వాళ్ళు ఎవరు నష్టపోరు అనేది నానుడి. సో కానీ నేలను నమ్మిన వాళ్ళు నష్టపోకుండా ఉండాలి అంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. సో నేల ఆరోగ్యంగా ఉంది లేదు అనేది కేవలం మనం మట్టి పరీక్షల ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది వరకటి రోజుల్లో 1 కిలో ఎరువులు కనుక నేలకు వేసినట్లయితే మనకి 16 నుంచి 17 కిలోల ధాన్యం అనేది మనం పండించుకోగలిగే వాళ్ళం. కానీ ప్రస్తుత పరిస్థితిలో 1 కిలో ఎరువులు నేలకు వేస్తే మనకి 2-3 కిలోల ధాన్యం మాత్రమే పండించుకోగలుగుతున్నాం. సో దీనిని బట్టి మనకి అర్థమవుతుంది మన నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళగలరు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీ కోదన్ రెడ్డి గారు, సభ్యులు గోపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది రైతులలో ఒక అవగాహన కల్పించి వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులను, వాటిలో వస్తున్నటువంటి ఇబ్బందులను అధిగమించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక
ఆలోచన అవగాహన రైతులలో కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. పంటల మార్పిడి వైపు జరగాలి, ఒకే పంట కాకుండా మిగిలిన పంటలు కూడా సాగు చేయాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అది ఎందుకు జరుగుతూ ఉన్నది? మన తెలంగాణలో దాదాపు 1,35,00,000 ఎకరాలు ఇవాళ పంటలు సాగవుతా ఉన్నాయి. అందులో ప్రధానంగా 60 లక్షల ఎకరాలు వరి పంట సాగవుతున్నది, 40 లక్షల ఎకరాలు పత్తి పంట సాగు చేస్తూ ఉన్నాం. ఈడ 1 కోటి ఎకరాలు వెళ్ళిపోయింది, మిగిలిందంతా కూడా తక్కువ మొత్తంలో పంటలు పండిస్తూ ఉన్నాం. మరి మన దగ్గర మిగిలిన పంటలు పండకనా కేవలం వరికి ఎందుకు వెళ్తా ఉన్నాం, కేవలం పత్తికి ఎందుకు వెళ్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ వరికి వచ్చేసరికి నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి, కరెంటు ఫ్రీగా వస్తుంది. బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు వచ్చి నాట్లేస్తా ఉన్నారు, కటింగ్ చేయడానికి మిషన్ వస్తున్నది, కొనడానికి ప్రభుత్వం ఉంది, 2 రోజులు డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీ పంట కాబట్టి మనము వరికి వెళ్తా ఉన్నాం. మిగిలిన పంటలలో మార్కెటింగ్ సమస్య, కోతుల సమస్య, రకరకాల ఇబ్బందులతోటి మనము ఒక ఈజీగా ఇబ్బంది లేకున్నటువంటి పంటను మనము వరిని సాగు చేస్తూ ఉన్నాం. మరి ఇది ఈ రకంగా వరినే మనం సాగు చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నడైనా ఒక 50 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ఎన్నడైనా వానాకాలం వరి సాగుకు యాసంగి వరి సాగుకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ఇవాళ గత 2-3 సంవత్సరాల విత్తనం వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశము విత్తనమే. ఈ విత్తనాల కూడా పరిస్థితి అయిపోయిందనంటే ఒకనాడు మనమే ఇళ్లలో మన విత్తనాలను మనమే నెక్స్ట్ సీజన్కు ఉంచుకొని వాడుకునే స్థితికి ఇవాళ రైతు సమాజం వచ్చింది. దీనికి కారణం అనేక రకాలైనటువంటి అపోహాలు, అనేక రకమైనటువంటి ప్రలోభాలకు పెట్టి ఈ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుంది, ఆ పంట వేస్తే ఆ విత్తనం వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పేసి మనల్ని అటువైపు చేసి చాలా దగ్గర నష్టపోతున్నటువంటి సమస్య ఉన్నది. ఇదే వరంగల్లో మిర్చి రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, చాలా మంది నకిలీ విత్తనాలతోటి నష్టపోచేసి చాలా దగ్గర నష్టపోతున్నటువంటి సమస్య ఉన్నది. ఇదే వరంగల్లో మిర్చి రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, చాలా మంది నకిలీ విత్తనాలతోటి నష్టపోచన చేసుకొని ఒక మంచి విత్తనాన్ని మనం ఎంచుకొని ఆ విత్తనాన్ని మనం వాడితేమైనటువంటి విత్తనాలు అందించడానికి ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయబడింది. కానీ సంస్థ గత 10 సంవత్సరాల గత పాలనలో నిర్లక్ష్యానికి గురైపోయి ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగులో వచ్చేసి ఇవాళ మొత్తం ప్రైవేట్ కంపెనీల మీద ఎగబడి మనం ఆ విత్తనాలనే వేసే స్థితికి వచ్చినాం. పోని మరి ఆ విత్తనాలు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందానంటే ఎక్కడ కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఏ 20 నుంచి 32 కంటే ఎక్కువ క్వింటాలు వచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం మనం వాళ్ళు చెప్పేటటువంటి మాయామాటలు నమ్మి ప్రభుత్వం కన్సర్న్లో నడిచేటువంటి విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు వాడితే రైతులకు మేలు జరుగుతుంది, నష్టపోకుండా ఉంటారు, ఒక బాధ్యతతోటి ఉంటది. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేయాలి. ఏ స్థితికి వెళ్ళామనంటే ఇవాళ రీల్స్ చూస్తాం, మనం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, లేవగానే రీల్స్ చూస్తాం. ఆ రీల్స్లలో రకరకాల పేర్లతోటి ఈ రకం వేస్తే 30 క్వింటాలు 50 క్వింటాలు అని చెప్పంగానే మనం ఆర్డర్ పెట్టి తీసుకునే స్థితికి మనం వెళ్ళాం. మరి అది ఎక్కడి నుంచి తయారవుతుంది, దాన్ని ఎవరు తయారు చేస్తా ఉన్నారు, రేపే నష్టం జరిగితే ఎవరు బాధ్యత అనేది కూడా ఆలోచన లేకుండా మనం కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి విత్తన ఎంపికలో మనం జాగ్రత్తగా వ్యవహరించి ప్రభుత్వ కన్సర్న్లో ఉన్నటువంటి సంస్థ విత్తనాలను వాడాలని మీ అందరు కోరుతా ఉన్నాను. అందులో ముఖ్యమైనటువంటి ఒక విషయం, ఇవాళ విత్తనం కొనేటప్పుడు రైతు ఏ వ్యవసాయ అధికారిని అడిగాడు, కానీ విత్తనం వేసిన తర్వాత నష్టం జరిగితే వ్యవసాయ అధికారులు దూషిస్తాం. పంట సరిగా రాలేదు, నష్టపోయింది, మీరు ఏం చేస్తారని చెప్పేసి వ్యవసాయ అధికారులను ఇటు ప్రభుత్వాన్ని అడుగుతాం. కానీ విత్తనం కొనేటప్పుడు మాత్రము ఏ అధికారికి ఏ ప్రభుత్వ సలహా తీసుకునేటటువంటి స్థితిలో లేకుండా. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పంటల కొనుగోలు, మనం పండించినటువంటి పంటలు కొనుగోలు విషయంలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఒక రైతులుగా, నేను ఒక రైతుగా మీ అందరితో ఒక విషయం చర్చిద్దాం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము కొనుగోలు చేసినాం. 2023 నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పంటలు మనం కొనుగోలు చేసినాం. కానీ కొనుగోలు చేస్తున్నప్పుడు రాని సమస్య కేవలం ఈ యాసంగిలో మనకు వస్తుంది అని అంటే ఎందుకు వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఇప్పుడు రాలే,
గత ప్రభుత్వం లాగా ఏనాడు కూడా కటింగ్ చేయలే, 5 కిలోలు 10 కిలోలు కటింగ్ చేయలే, సమయాన్ని కొనుగోలు చేసినాం. కానీ ఇవాళ వస్తున్నటువంటి సమస్య మనం ఎంచుకున్నటువంటి విత్తనం అది నూక కావడము, ఎండ ఎక్కువ ఉండడము, రైస్ మిల్లులు ఇబ్బంది పెట్టడంతో ఇవాళ ఈ సమస్య వస్తూ ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఒక 8 రకాల విత్తనాలనే ప్రభుత్వం రికమెండ్ చేస్తూ ఉన్నది. మనం ఆ విత్తనాలు వేసిన తర్వాత మనం అమ్మకం లోపల ఇబ్బంది ఉన్నది కాబట్టి 8 రకాల సన్న రకాలను 3 రకాల దొడ్డు రకాల విత్తనాలనే ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది. ఆ విత్తనాలనే మీరు వేసుకోవాలని చెప్పేసి అందరూ కోరుతా ఉన్నాను. ఇవాళ దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నులు మనం వరి విత్తనాలు కొన్నాం. మొక్కజొన్న కొనుగోలు చేస్తా ఉన్నాం. మొక్కజొన్న విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ మొక్కజొన్న పండలే. పోయిన సంవత్సరం కూడా 6 లక్షల ఎకరాలు సాగైంది యాసంగిలో. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగిలో 16 లక్షల ఎకరాలు ఇవాళ మొక్కజొన్న సాగు అయింది. మరి ఇంత పెద్ద మొత్తం సాగైతే ఒకటేసారి ఏకాఏకిన 2 రోజులను 3 రోజులను కొనేటటువంటి స్థితి ఏ ప్రభుత్వాలు ఎవ్వరితో కానటువంటి అంశం. ఎందుకంటే లేబర్ సమస్య ఉన్నది, ఎండాలు ఉన్నాయి, గన్నిపేల సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏకాఏకిన 2-3 రోజుల కొనేటటువంటి పరిస్థితి ఎవరితో సాధ్యం కాదు. గతంలో వాళ్ళు పాలన చేసినప్పుడు 5-6 లక్షల కంటే ఎక్కువ ఎకరాలు సాగు లేదు. ఇవాళ 16 లక్షల ఎకరాలు అంటే ఎంత దిగుబడి వస్తుందని చెప్పేసి అందరిని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యవసాయ అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.